ప్రజా తీర్పు దినం సందర్భంగా పిఠాపురం రాజావారి కోట ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ యువత దగ్గర నుంచి మహిళల వరకు, రైతుల దగ్గర నుంచి కుల వృత్తిదారుల వరకు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దగ్గర నుంచి 5 కోట్ల ప్రజల వరకు విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ నేతృత్వంలో కూటమి పరిపాలన కావాలంటూ జగన్ అనే వెన్నుపోటుదారుడిపై జనం తిరుగుబాటే ఈ ప్రజా తీర్పు దినమని అన్నారు. తమకు, తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ కావాలంటూ ఏపీ రాష్ట్ర ప్రజలు అత్యధిక సంఖ్యలో కూటమిని గెలిపించుకున్న రోజు అని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారం రాగానే వారిని ఘోరంగా మోసం చేసిన జగన్ను ప్రజలు తమ ఓటుతో తరిమికొట్టి బుద్ధి చెప్పారని అన్నారు. తమపై అపారమైన నమ్మకంతో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పథకం అధికారికంగా ప్రారంభం కానుందన్నారు. ఈ పథకం ద్వారా ఉద్యోగం చేస్తున్న మహిళలకు ప్రయాణ ఖర్చు మినహాయింపు, విద్యార్థుల ఆర్థిక భారం తగ్గింపు, సురక్షిత రవాణా వనరులు లభిస్తాయని అన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధం చేశారని, తల్లుల ఖాతాల్లో 15,000 నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ పెంపు, డిఎస్సి ప్రకటన మరియు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ చేసి సూపర్ 6 పథకాలు అమలు దిశగా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ముందుకు నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ఆనందకరమైన రోజు. ఎందువల్లంటే రాష్ట్ర ప్రజల తీర్పు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు యొక్క నాయకత్వంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన రోజు చాలా పవిత్రమైన రోజు. అదేవిధంగా వెన్నుపోటుదారుడి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధాస్థానంలోంచి ప్రజలు బయటపడిన రోజు. వెన్నుపోటుదారుడైన జగన్మోహన్ రెడ్డికి అందుకే 11 సీట్లు ఇచ్చారు. వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక పక్క అమరావతికి 45,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ముందుకు రాజధాని తీసుకెళ్తా ఉన్నారు. రెండవ పక్క పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇటు అమరావతికి, పోలవరానికి వెన్నుపోటు పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పెన్షన్దారులకు వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి నెలకు 2,700 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అందులో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఈవేళ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తా ఉంది ఆలోచించి. అదే కాకుండా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ప్రకటించడం జరిగింది. జూన్ 15 నుండి తల్లికి వందనం, ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడా సూపర్ 6లో కార్యక్రమాలు ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏదైతే నిరుద్యోగ యువకులకి వెన్నుపోటు పొడిచాడో జగన్మోహన్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా, మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ మీద మొదటి సంతకం పెట్టి 10-15 రోజుల్లో నిరుద్యోగ యువకులకి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పరిగెడతాం. వచ్చిన వెంటనే గాలికి వదిలేసిన రోడ్లన్నీ కూడా గుంతలు సుమారు దగ్గర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. పల్లెల్లో రహదారులు కూడా మరి బ్రహ్మాండంగా వేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం 2 పంటల మండి ప్రాజెక్ట్ని ఆపివేసి 5 సంవత్సరాలు రైతుల రోడ్డు పడే విధంగా వెన్నుపోటు పడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రైల్వే ఆధునీకరణ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి చంద్రబాబు పనులు మొదలైన ప్రాజెక్టును ఆపివేసి
రైతాంగాన్ని మరొకసారి పైకి లేకుండా వెన్నుపోటు పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా ప్రజలు ఈరోజు వెన్నుపోటు పొడిచాడు కాబట్టే 11 సీట్లు పరిమితం చేశారు. చంద్రబాబు కూటమి మీద నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు అత్యధిక సీట్లు ఇచ్చి గౌరవించారు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదవాడు కడుపుకి ఆకలికి గుప్పుడు అన్నం పెట్టి ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో పేదవాడు కడుపుకి కత్తించి వెన్నుపోటు పొడిచి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే చంద్రబాబు వచ్చినట్టే కూటమి వచ్చినట్టే 226 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడిని ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు చెప్పి తెలియజేస్తారు.